భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అయిన సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ నమోదును గడువులోపు పూర్తి చేసుకోవాలని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్టాయిగూడెం 36వ డివిజన్లోని 53వ పోలింగ్ కేంద్రం, పాత పాల్వంచ 46వ డివిజన్లోని 77, 78 పోలింగ్ కేంద్రాలను ఆయన మంగళవారం సందర్శించి ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు గడువు నిర్ణయించినందున అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. బిఎల్ఓలు ప్రజలకు ఫారాలు పూరించే విధానంపై స్పష్టమైన అవగాహన కల్పించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సర్ ప్రోగ్రాం నిర్వహించి ఎన్నికల సంఘం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లోని డివిజన్ల పరిధిలో ఓటర్లను మళ్ళీ సవరించే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు ముందుగా నమోదుకు ముందు చూపుగా త్వరగా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ఓటరు జాబితా సవరణలో ఓటు హక్కు లభించేటోళ్ళు ఒక్క ఓటు హక్కు కోసమే కాకుండా బహుళ ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ బహుళ ప్రయోజనాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ఓటర్లు నమోదు అయి ఉంటేనే వారికి ఈ ఫలాలు అందుతాయని తెలియజేస్తూ, దీనికి టైం 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి ఇంకా ఈ ఓటర్లు సవరణ కార్యక్రమంలో పాల్గొనని వారందరూ కూడా త్వరితగతిన ఆయా ప్రాంతాల్లో జరిగే బిఎల్ఓస్కు, ఆ ప్రాంత వివిధ రాజకీయ పక్షాలకు చెందిన బిఎల్ఎస్కు సహకరించాలని త్వరితగతిన వారు పూర్తి చేసుకొని ఏదైతే ఎన్నికల సంఘం నిర్దేశించిన 24వ తారీఖు గడువు లోపలనే వారు నమోదును చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై సదానంద మీరండి. వెళ్ళిపోతున్నారు.